లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమతో వందనాలు తెలియచేస్తున్నాము. మీ అందరికి కూడా ప్రభు వారి పేరిట ధన్యవాదాలు. దేవుడు నాకు ఇచ్చిన మరి ఒక చక్కని సమయం కొరకు దేవాది దేవుని నేను ఘనపరుస్తూ దైవ వాక్య సందేశాన్ని ఈ దినపు ధ్యానము కొరకు ప్రారంభించుకుందాము. మీ చేతిలోకి దేవుడు మీకు ఇచ్చిన వరం, గిఫ్ట్, ఎవర్ లాస్టింగ్ గిఫ్ట్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు కలిగి ఉంటారో, ఎవరు మోస్తారో దేవుడు వారిని మోస్తాడు. మీరు మోసేది కొద్దిపాటి పుస్తకం లాగున్నాయి, దీనినైతే జీవితకాలం మీ భారీ శరీరాన్ని ఆయన మోస్తాడంట. అందుకని బైబిల్ని ఎప్పుడు సెల్ ఫోన్ గాను, బైబిల్ని ఎప్పుడు ఏదో ఒక పుస్తకం గాను ఇంకేదో తరహాలు ఆలోచించకాకండి. దీనిని మొయ్యాలి, దీన్ని తీసుకొని పోవాలి, దీన్ని నేను మోస్తే నన్ను దేవుడు జీవితకాలం మోస్తాడు అనే ఉద్దేశంతో ఒక పాటల పుస్తకం, అలాగే ఒక బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా దగ్గర పెట్టుకొని దానిని ఎక్కడికి వెళుతున్నా మీరు దానిని చేపట్టేవారిగా ఉండాలని తెలియచేస్తున్నా. ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమునకు జ్ఞాని అని పిలువబడిన ఆయన పేరు సొలొమోను. ఈయన దావీదు గారికి ఇష్టమైన కుమారుడైతే ఆయన చక్కని పుస్తకాలు 3 రాశాడు. వాటిలో ప్రధానముగా మానవులందరికీ ఉపయోగకరమైనది, జ్ఞానాన్ని ప్రసాదించేది, జ్ఞానమును సముపార్జించే పుస్తకం, భవిష్యత్తు ప్రణాళికలను తెలియచేసే పుస్తకం సామెతల గ్రంథం, ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్. దాని తర్వాత రాయబడిన పుస్తకంలో నుండి నేను మీకు ఒక చిన్న మాటను వర్తమాన రూపంలో అందిస్తున్నాను. ద బుక్ ఆఫ్ ఎక్లేషియస్ చాప్టర్ 7 verse 17 అనగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానము కొరకు చదువుకుందాం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు. చాలు, జాగ్రత్తగా మనం గమనించుకుందాం. చాలా చక్కని మాట. దేవుడు మానవుని శ్రేయస్సు కోరినవాడు. మానవుని శ్రేయస్సు కొరికి అతనికి ఒక మంచి ఆయుష్ ఇస్తే, మానవుడు బ్యాడ్ లక్ ఏంటంటే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బతకమని దేవుడు కోరుకుంటున్నాడు. బతకటానికి దేవుడు ఇంత ఆయుష్ని మానవుకు నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధ గ్రంథము ప్రకారము మానవుని ఆయుష్ ఎంత? చెప్పండి. 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అది పరిశుద్ధుడైన దావీదు గారు తన కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనంలో చక్కగా మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అని చెప్పాడు. వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అని చెప్పాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇది నా దేవుడిచ్చిన ఆయుష్ చాలా గొప్పది అని మనము భావిస్తున్నాం, కానీ చాలా ఎక్కువ, చాలా తక్కువ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, కొంచెం లోతుగా డెప్త్ గా పోవడానికి. నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి అత్యధిక వయసు ఎంత, అత్యధిక వయస్కుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, అత్యధిక వయసు 969 సంవత్సరాలు. అలాగే ఆయన పేరు మెతూషెలా గారు. వారి నాన్న పేరు దేవునితో నడిచి కొనుక్కోబడిన మానవుడు హానోకు గారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయనకేమో 969 సంవత్సరాలు. అలాగే చరిత్రలో తొలి మానవుడు ఆదాము గారు. ఆదాము గారికి దేవుడిచ్చిన ఆయుష్ ఎంత అంటే 930 సంవత్సరాలు. అలాగే భూమి మీద దేవుడు మానవ జాతిని అంతటిని నాశనం చేయబోతున్నప్పుడు ఆయనకు నీతిమంతుడుగా కనపడిన ఒకే ఒక నరుడు, ఒకే ఒక మానవుడు నోవహు గారు. ఆయన జీవించిన కాలం అక్షరాల 900
50 సంవత్సరాలు. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైంది. అలాగే చరిత్రలో దేవుడు ఒక మనిషిని తన స్నేహితునిగా చేసుకొని ఈజ్ మై ఫ్రెండ్ అని చక్కగా నామకరణం చేసి ఒకప్పుడు అన్యజాతిలోని పిలిచిన అబ్రాము తర్వాత కాలంలో అబ్రహాముగా పిలువబడ్డాడు. అబ్రహాముగా పిలువబడినప్పుడు కూడా ఆయనకు దేవుడిచ్చిన ఆయుష్ అక్షరాల 175 సంవత్సరాలు. అలాగే తన ప్రజలైన వారిని నడిపించడానికి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకొని పోవడానికి ఒక నమ్మకస్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని బిరుద అంకితం కలిగిన మోషే గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయనకు అక్షరాల ఎంత వయసు ఇచ్చాడంటే 120 సంవత్సరాలు ఇచ్చాడు. ప్రశ్న ఏంటంటే వారికి 100 పైన సంవత్సరాలు ఇవ్వటం ఏంటి, మనకు 100 లోపు సంవత్సరాలు ఇవ్వటం ఏంటి? 2, వారికి ఇచ్చిన ఆయుష్ను వారు బాగానే వినియోగించుకున్నారు కదా. మరి ఈ తరములో ఉన్న మీరు ఇచ్చినదే తక్కువైతే ఈ ఆయుష్ను మీరు చక్కగా వినియోగించుకోగలుగుతున్నారా? రిజల్ట్స్ వచ్చినప్పుడు దీని మోత చూస్తాం. దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, తర్వాత ఎంసెట్, ఇలాంటి ర్యాంకులు, ఇలాంటి రిజల్ట్స్ వస్తే టపా 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 అని కొన్ని వికెట్లు పడిపోతా ఉంటాయంట. ఎంత వయసు వికెట్లో తెలుసా ఇవి? 10వ తరగతి. ఆ మధ్యకాలంలో నేను చూసా 8వ తరగతి అమ్మాయి కూడా చేయకూడని కార్యం చేసింది. కారణం ఏంటంటే 8వ తరగతిలో మార్కులు సరిగా రాలేదంట. ఇంకోసారి నేను ఎక్కడో చూసా తెలుగులో కూడా తప్పాడంట. తెలుగులో కూడా తప్పేదానికి వాళ్ళ నాన్న చివాట్లు పెట్టాడని కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇలా 10 ఏంటి, ఇంటర్మీడియట్ ఏంటి, డిగ్రీ ఏంటి, ఎంటెక్ ఏంటి, బీటెక్ ఏంటి, ఇలా ఎంసెట్ ఏంటి, ఇలా వాటిని చూస్తే రిజల్ట్స్ వచ్చిన వెంటనే టప్ 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 అని ఆ ఇంట్లో కొందరు, ఈ ఇంట్లో కొందరు, అక్కడ కొందరు, ఇక్కడ కొందరు వెళ్ళిపోతున్నారు. నీకు ఇచ్చింది ఎంత అని వెళ్ళిపోతే ఏడకి? నీకు ఇచ్చింది ఎక్కువ తక్కువ? ఇప్పుడే చెప్పా కదా, వాళ్ళకి ఇచ్చింది ఎక్కువ తక్కువ అంటే వాళ్ళకి చాలా ఆయుష్ ఇచ్చాడు, వాళ్ళు ఎక్కువగానే జీవించారు, వాళ్ళు బలముగా బ్రహ్మాండంగా జీవించారు. మరి ఇప్పుడు నీకు ఇచ్చింది ఎంత? అందుకే మనం తీసుకున్న ధ్యానము కొరకు తీసుకున్న వాక్యములో నీ కాలమునకు ముందుగా నీ వేళ అంటే నీకు ఇచ్చిన కాలం ఎంత? నువ్వు వెళ్ళిపోతుంది ఏ టయానికి? పైగా ఇంకొక మాట చెప్తా, అలనాడు జీవించిన వారు బీపీటీఎల్ వాడలేదే. అలనాడు జీవించిన వారు కేవలం మొద్దు బియ్యాన్ని, లేకపోతే దుడ్డు బియ్యాన్ని, లేకపోతే దంపుడు బియ్యాన్ని తిన్నారు. 500 సంవత్సరాలు జీవించారు. ఇలనాడున మీరు క్లాసు బియ్యం, సన్న బియ్యం, బీపీటీఎల్ బియ్యం, సూపర్ ఫైన్ బియ్యం తింటున్నారు. కానీ 70 బతకటం పెటలు అయిపోతా ఉంది, గగనం అయిపోతుంది. వై? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్? ఎందుకు? ఏంటి తేడా? దేవుడు ఏమన్నా తగ్గించాడంటే తగ్గించిన దాన్ని కూడా నువ్వు జీవించలేకపోవడం. పైగా వాళ్ళైతే ముందునే ఎరగని వారు, పసరుతో బతికేవాళ్ళు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, గవర్నమెంట్ వారు మెచ్చి నెలకొకసారి ఆ స్టోర్ ద్వారా ఊరకనే, ఇంతకుముందు ₹1, ₹2 కలెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఊరకనే ఇస్తుంటే మన మేధాశక్తి ఎంత గొప్పదంటే పక్కన ఒకడు నుంచో ఉంటాడు, ఇప్పుడు వాడు బస్తా పెట్టుకుని ఎన్ని కేజీలు? 25 కేజీలు. వేసాయి 120 అంత ₹12, ₹15 తీసుకో. మెచ్చి ఎందుకు ఇచ్చారు? నాయన సూపర్ ఫైన్ తింటే రోగం వచ్చింది, సన్న బియ్యం తింటే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది అని గవర్నమెంట్ వారు మెచ్చి ఆ బియ్యం అయితే మా కడుపు లేకపోతుందండి, మేము ఆడ తట్టుకుంటామండి, మేము సన్న బియ్యం తప్ప తినలేమండి, అందుకే తొందరగా ఏమవుతుందండి? వాళ్ళకి రాలేదే, వాళ్ళు తిన్న బియ్యానికి వాళ్ళకి హాని జరగలేదే. ఈ తిన్న సూపర్ ఫాస్ట్ గా సూపర్ ఫైన్ తో తింటున్న నీకు యాలకి సద్దనం తినేవాళ్ళు. పూర్వకాలంలో సద్దనం తినేవాళ్ళు, తర్వాత చల్ల తినేవాళ్ళు, దాంట్లో సద్దనం వేసుకొని తెల్లారిపోతేనే ఒక ఉల్లిపాయ తీసుకొని తినేవాళ్ళు. వాళ్ళకి రోగాలు రా. ఇలా సద్దనం తినే మహారాజులు ఉన్నారా, మహారాణీలు? సద్దనమా? కుడికొట్లో పోయినా వాసన పడతా ఉంటాయి సద్దనం. అయినా మనం ఏమన్నా కూటికి లేవాళ్ళం. సద్దనం అంటే వేడి అన్నాం, వేడి అన్నాం. అదే ఏది ఏమైనా జ్ఞాని ఈ మాటలను గుర్తెరిగామంటున్నా అంటే నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు, వెళ్ళిపోదు. ప్రశ్నించుకో. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ టెస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ క్వశ్చన్ అండ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
నీకు ఇచ్చిన ఆయుష్ తక్కువ అని తెలిసి నువ్వు ఉంటున్నావా, వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆయన ఒక ప్రశ్న వేస్తానే, ఎవరు జవాబు చెప్తారు? ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ ఇన్ డీప్. దేవుడు ఇచ్చిన ఆయుషే తక్కువ అయితే, వారికి 100కు మించిన సంవత్సరాలు వాళ్ళకి ఎక్కువ ఇస్తే, ఎన్నడైనా దేవుడు నువ్వు ఈ ప్రశ్న వేసావా? డిడ్ యు క్వశ్చన్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్? ఏంటది? ప్రభువా, వారికేమో 100కు మించిన సంవత్సరాలు ఇవ్వటం ఏంటి, మాకేందో 100లోపు ఇవ్వటానికి తేడా ఏంటి ప్రభువా? ఏందయ్యా మమ్మల్ని ఇంత చిన్న చూపు చూసేవాను? దేవుడు ఏమంటా అంటే, కుమారుడా, నీ ప్రశ్న బాగుంది, నీ ప్రశ్న చాలా చక్కగా ఉంది. అయితే వారు 100 సంవత్సరాలు పైనిచ్చిన హాయిగా బతికారు, సాక్షిగా నిలబడ్డారు. నీకు ఇచ్చిన 70 బతుకు నువ్వు చాలు. ఇవేం తలనొప్పి వస్తే వెళ్ళిపోతావు, కడుపు నొప్పి వస్తే వెళ్ళిపోతావు, భర్త తింటే కనబడకుండా వెళ్ళిపోతావు, ఇంట్లో గొడవ అయితే కనబడతావు, నువ్వు అక్కడ తీయటం, ఆ ట్రాక్ దగ్గర ఉంటే ట్రాక్ వెళ్తాం, చున్నీ ఉంటే చున్నీ తిట్టడం. నువ్వు వచ్చే తరకు చూడు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు వచ్చే తరకే ఏమైందమ్మా? చిన్న అవరోధం వస్తే తట్టుకోలేని స్థితి అమ్మా. మరి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? చూడండి, ఇచ్చినదే తక్కువైతే. అందుకే జ్ఞాని తన జ్ఞానాన్ని రంగరిస్తూ ఏమంటున్నా అంటే, నీ కాలమునకు ముందుగా నీ వేళ వెళ్ళిపోదు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, మనుషులు ఇచ్చిన సమయం దాకా బ్రతుకుతున్నారా? ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుంటున్నారా? టాప్ మన ముందే వెళ్ళిపోతున్నారా? చెప్పండి, అందరూ చెప్పండి, నోరు తెరవండి. ఇచ్చిన సమయం ఎక్కువ తక్కువ? ఇప్పుడు బైబిల్లో అత్యధిక వయస్కుడు మెతుషల, ఆయనకి 969 ఇచ్చాడని మనం విన్నాం. మనకి కనీసం చెప్పుకోవడానికి ఒక 100 సంవత్సరాలు కూడా లేవని అనుకుంటే 70 అని ఒకవేళ నువ్వు బాధపడితే ఆ 70ని విజయవంతంగా బతుకుతున్నావా? లేదంట. ఎందుకని? ఏమైంది? దేవుడు అన్యాయం ఏం చేయలేదే. దేవుడు చక్కగా జీవించడానికి పుష్కలంగా 3 పూట్ల తినడానికి, 3 పూట్ల తాగటానికి, చక్కగా పడుకోవటానికి, వండుకోవటానికి అన్ని విషయాల్లో నిన్ను దీవిస్తున్నప్పటికీ కూడా, అందుకే సొలొమోను గారికి ఆ దినాలలోనే, అంటే యేసుక్రీస్తుగా వారికన్నా 500 సంవత్సరాలకు పూర్వంలో పుట్టిన ఆయన అప్పుడే ఈ పరిస్థితులను గుర్తిరి. ఏమి రాస్తున్నాడు చదవండి ఒకసారి. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదవు. ఈ మాటకు మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. నేనెందుకు చచ్చిపోతాను ప్రభువా, నేను 70 జీవిస్తాను అన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. తెలుగు ప్రశ్నే. మై క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ టు యూ. జస్ట్ గివ్ హిమ్ బిగ్ క్లాప్స్ దోస్ హూ ఆర్ సర్టన్లీ లివ్ 70 years. 70 ఏంటి పాస్ గారు? 80. చెప్పండి అనండి ఒకసారి. 80. ఖచ్చితంగా నేను 80. నన్ వై? మీకేమైనా యూరియా తక్కువైందా? మీకేమైనా అన్నం తక్కువైందా? మీకేమైనా నీళ్లు తక్కువైందా? మీకేమైనా డబ్బులు తక్కువైనా అంటే అన్ని బాగానే ఉన్నాయి. మరి చెప్పలేకపోతే, అందుకే నేను ఒక ప్రశ్న వేసా, 100 ఎందుకు ఇవ్వలేదయా నాకు అనండి. 70గా చెప్పట్లా మీరు చూసారా? ఆశ్చర్యం ఏంటంటే 100 ఇవ్వలేదని బాధ ఏమని ఉంటుందేమో అనుకున్నా. 100 కాదు, అసలు 70కే చేస్తామంటే అతట్లా. ఎందుకని? 70కే గ్యారంటీ లేదు. ఎన్నో రకాలైన పరిస్థితులు చూసారుగా. సూపర్ 5 తిన్న వాళ్ళకి ఏ బాధ లేదు, సూపర్ 5 తిన్న వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రం ఖాయం. వాళ్ళు పసరు తాగేవాళ్ళు, వాళ్ళు ఏదైనా చిన్న అడవిలోకి వెళ్ళి ఏదైనా తీసుకొచ్చి అది వేసుకొని తగ్గించుకునేవాళ్ళు. ఈ దినాన అంటే కార్పొరేట్ హాస్పిటల్. మీరేం తింటున్నారంటే, మేము నరసరావుపేట నుంచి బియ్యం తీసుకొస్తామండి, అవి చాలా బాగుంటాయండి, వాటినే మేము తింటామండి అని చెప్తారు. కానీ రోగాలలో నెంబర్ 1 ఎవరంటే వాళ్ళుగా వీళ్ళే. అందుకే దేవుని బిడ్డలారా, అలా చూస్తామంటే మనుషులందరినీ ఈ మాట నాకు గుర్తుకొచ్చి మీ దృష్టికి తెస్తున్నా. కారణాలు మనం వెతుకుతున్నాం. 1-2 కారణాలను మీతో పంచుకోవడానికి, ఆయుష్ దిగజారిపోవడానికి కారణం ఏంటో చూద్దామా? ఒక రాజును మీ దృష్టికి పరిచయం చేస్తున్నా. లెట్ us open the book of 1 Kings chapter 16 verse 8 and 9. రాజులు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదువుకుందాం.
యూదా రాజైన ఆస ఏలుబడిలో 26వ సంవత్సరమున అయేషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి. చాలు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, మరలా వెంటనే చదవటానికి. ఇది చూడండి, పొజిషన్ తీసుకోండి. చదివేటప్పుడు బైబిల్ చూడండి, వినేటప్పుడు ఇటువైపు జస్ట్ పే అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అమ్మా వింటున్నారు కదా? ఇక్కడ రాజ్యాన్ని ఏలుతున్న రాజు పేరు ఏలా. ఆయన రాజ్యాన్ని బాగానే ఏలుతున్నారు, పరిపాలన బాగానే చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆయన విషయంలో తప్పేం లేదు. అయితే దాని కింద వచనంలో మనం ఇప్పుడు అంశం కొరకు దాని కింద వచ్చిన చదువుదాం. తిర్సాలో తన గృహ నిర్వాహకుడను అర్సా ఇంట అతడు తాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల మీద అర్ధభాగముల మీద జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతనిని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయాడు. దొడ్డిదారిన స్ట్రైట్ గా చెప్పండి. వెంటనే బైబిల్ చదవటం అనేది చూడండి. గబుక్కనే దొడ్డిదారిన రాజయ్యాడా, డైరెక్ట్ గా ఆయన ఎన్నికల్లో ఎన్నిక చేయబడ్డాడా? అప్పటి వరకు ఏలుతున్న రాజు ఏలా. ఆయన దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన పేరు జిమ్రి. ఈ జిమ్రి అని ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటి, ఏలానే రాజుగా ఉండాలా, నేను ఉండకూడదా? నా రాజును నేనేం చేస్తానో చూడని తన కుయుక్తిని ఉపయోగించి, జాగ్రత్తగా బైబిల్ పట్టుకోండి, మరి వెంటనే ఒక వచనం చదవాలి. కుయుక్తిని ఉపయోగించి అతను వెంట తాగి మొత్తుగా ఉన్నప్పుడంట గదిలోనికి వెళ్ళి వాళ్ళ రాజును కొట్టి చంపి అతనికి మారుగా he became a king over Israelites. దేవుని ప్రజలైన వారి మీద అతను కొట్టి చంపి ఇతడు రాజు అయ్యాడంట. ఇతడు ఎవరు? సైన్యాధ్యక్షుడు. చంపబడిన వారెవరు? రాజు. రాజుని చంపి దొడ్డిదారిని సైన్యాధ్యక్షుడు అయ్యాడు. 15వ వచనం చదువుదాం. యూదా రాజైన అర్స ఏలుబడిలో ఈ మాట వినండి, జిమ్రి తిర్సాలో 7 దినములు. చాలా చాలా రాజులు ఎంతకాలం ఏలారండి మీరు చెప్పండి. ఇశ్రాయేలు జనాంగమును పరిపాలించిన మొదటి రాజు ఎవరు? ఎంతకాలం? రాజైన సౌలు గారు 40 సంవత్సరాలు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇశ్రాయేలు జనాంగమును పరిపాలించిన రెండవ రాజు ఎవరు? ఎంతకాలం? రాజైన దావీదు గారు ఏలిన కాలం 40 సంవత్సరాలు. ఇశ్రాయేలు జనాంగం ఏలిన మూడవ రాజు ఎవరు? ఎంతకాలం? రాజైన సొలొమోను గారు ఏలిన కాలం. మరి ఇక్కడ జిమ్రి ఎంత? చాలా ముష్టుడు అనొచ్చా? ఆశ నిరాశ అయితే దుఃఖానికి చేయటని ఎవరో కవి అన్నారు కదా. ఈయన చూడండి, ఏలుతున్నవాడు వాళ్ళ గురువు గారు. గురువు గారి కింద ఈయన సైన్యాధ్యక్షుడు, మంచి ఉద్యోగం మీద మంత్రి గారు. కానీ పోయే కాలం ఏంటంటే నేను రాజునైతే పైన దేవుడు ఏమన్నా మనుషులు ఏమన్నా 18వ వచనం చదువుదాం. ద వర్డ్ 18 పట్టణము పట్టబడిననియు జిమ్రి తెలుసుకొని, ఈ మాట వినండి, తాను రాజనగరున జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని. బాగుందా? కిరసనాలు గొడుగు పోసి తగలబెట్టక్కర్లేదంట, పెట్రోల్ ఎవడో తీసుకొచ్చి తగలబెట్టక్కర్లేదంట. తానే కోటలో ఉండి తన కోట మీద తానే పెట్రోల్ పోసుకొని తానే నుప్పట్టించి తానే తెచ్చాడంట. బాగుందా? చక్కగా మంత్రి ఉద్యోగం ఉందో చేసుకోవచ్చు కదా. పోయే కాలం ఏంటంటే రాజుగారిని చంపి దొడ్డిదారిని ఎక్కి రాజ్యాన్ని పరిపాలించాలంటే 7 రోజులు పరిపాలించేదానికి ఈలోకి లోకమంతటికి వార్త పాకిపోయింది. ఏమని? జిమ్రి అనేవాడు రాజు అయ్యాడు, జిమ్రి అనేవాడు దొడ్డిదారు రాజు అయ్యాడు, జిమ్రి అనేవాడు ఎలా రాజుని చంపాడని కానీ ఊరు మొత్తం ఆయన మీద కొత్తనేసరికి కోటలో ఉండి కోట మీద నుంచి ఓరి నాయుడు ప్రజలందరూ నా మీద కొత్తనారని చెప్పి గడగడ గడగడ. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఏముంటది? షేక్ 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 ఉంటది. పాపం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఒళ్ళంతా చెమట పట్టిపోద్ది అంటారు కనుక
చూస్తే గడగడ గడగడ రావటమే కాకుండా వెంటనే తలుపులన్నీ వేసి నుప్పు పుల్ల గీసి కోటను తగలబెట్టి తగలబెడుతున్న కోటలో తాను కూడా తగలబెడిచిపోయాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, తనకిచ్చిన ఆయుష్ను వినియోగించుకున్నాడా, అర్థాంతరంగా పోయాడా? ఎందుకని? ఇది ఎవరికి పాఠం? ఇది నాన్న మనకి. ఆ రాజు ఆ తొందరపడకపోతే తర్వాత ఆయన నిజంగానే రాజు అయ్యేవాడు, తర్వాతనే బాగా లేనేవాడు. మన పితరులు ఏంటంటే 40 సంవత్సరాలు ఏంటంటే ఏనేవాడు. ఇక అత్యధికమైన మనశ్శాల అయినాడు. 52 సంవత్సరాల పాటు ఏనాడు ఉన్నారండి. కానీ ఎప్పుడైతే గూడు పుటాని చేస్తావో, గుర్తుపెట్టుకున్నారా? బాగా బతుకుతున్న దినాలు పక్కోడు బాగా ఎదుగుతుంటే ఓర్చుకోలేక వాడికి గొయ్య తవ్వాలంటే తవ్విన గొయ్యలో వాడు పడ్డావు, తవ్విన గొయ్యలో తవ్వుకున్నా నువ్వే పడతావంట. అందుకే నేను మీతో అనేక మార్లు చెప్పాను, నీ కాగి సావా, ఈ కాగి పద్దాగా మా మీదకి వచ్చింది, ఇది ఎప్పుడు చచ్చిందిరా, ఇది ఎప్పుడు సావచ్చిందిరా, మా ఇంటి కాడకొచ్చి అరిగింది, మా ఇంటి కాడకొచ్చి అరిసింది అని అంటావు. ఏ కాకి? ఆ కాకేనా? అరుస్తున్న కాకేనా? ఆ కాకి నువ్వు ఒక బెల్లం కట్టేస్తే అరవకుండా వెళ్ళిపోద్ది. కానీ నీ కాకి యొక్క గొడవ ఏంటి? ఇది ఏ కాకి అంటే పక్కింటి కాకి. ఇది ఏ కాకి అంటే నిన్న పలకలేదే, నిన్న గొడవైందే, నిన్న వివాదం పెట్టుకున్నాడే, నిన్న నా అంతు చూస్తా అన్నాడే, నిన్న ఏదో అన్నాడే. ఆ కాకి చావా? కాకి చచ్చిద్దా? కాకి చావాలన్నా నువ్వు చేస్తావా? అందుకే చరిత్రలో అలా అన్నవారు ఎవరు చావలేదండి. ఎందుకో తెలుసా అండి, ఒక వింతైన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే మరణం అనేది నా చేతిలో లేదు. ఇట్స్ నాట్ ఇన్ మైండ్, ఇట్స్ నాట్ అప్ టు యూ. ఇది ఎవరి చేతిలో ఉంది? ఊపిరి తీయటం, ఊపిరి పోయటం ఎవరి చేతిలో ఉంది? మీరు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనంలో చదివితే ఆయన అంటాడు, ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను కూడా. చివరిలో ఏమంటుందో తెలుసా? నా చేతిలో నుండి విడిపించువాడు. నువ్వేంటి వాడు సాగుని కోరుతున్నా? దయచేసి డోంట్ ఎస్టిమేట్ హిజ్, లేకపోతే వాడి అంతాన్ని చూడాలని, వాడి నాశనాన్ని చూడాలని దయచేసి అనుకోగాక. శ్రేయస్సును కోరు, నువ్వు శ్రేయస్కరంగా జీవిస్తావు. నాశనాన్ని కోరితే దేవదూత పక్కనే ఉండి ఏం చేస్తాడు తెలుసా? ప్రభువా, ఈడు వాడికి ఎసరు పెట్టాలనుకున్నాడంటే ముందు వాడంతా చూడాలి, నేనే అంత చూస్తాను. ఆయుష్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? పొరుగు వారి. అందుకే బైబిల్ ప్రకారము ఆజ్ఞలు 10, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆజ్ఞలు 2. వాటిని సింప్లిఫై చేసిన తర్వాత టోటల్ గా ఆజ్ఞలు ఎన్ని? 1. చెప్పండి ఏంటది? నిన్ను వలే. The book of Galatians chapter 5 verse 14 లో ఏముంటదంటే, ఆ ధర్మశాస్త్రమునకు అంతటికి మూలం నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమిస్తున్నావా? పక్కవాడికి పడుతుందా? ఈ జిమ్రి అనేవాడికి తన రాజు మీదే కోపం, ద్వేషం వచ్చి ఆయన పడగొట్టాలనుకున్నాడు. దొడ్డిదాన్ని రాజవ్వాలనుకుంటే అకస్మాత్తుగా చచ్చిపోయాడు. రెండవ విషయాన్ని చెప్పి I would like to conclude my message. చూద్దాం, పరిశుద్ధులైన లూకా గారు రాసిన అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. The book of Acts chapter 12 verse 21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించి న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము. చాలు, వినండి. ఇక్కడ విందో సంఘటన జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే రాజ్యాన్ని హేరోదు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనను చంపమని 2 సంవత్సరాల లోపు మగ పిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించిన రాజు పేరు కింగ్ హేరోద్. ఈ హేరోద్ గారు ఒక దినాన ఒక బలమైన ప్రసంగం చేస్తున్నాడంట. జాగ్రత్తగా, ఇది మన జీవితంలో కూడా అమలవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక్కోసారి పాటలు పాడితే ఇట్లా అనుకుంటారు, సూపర్ సూపర్, ఇరగదీసి పాడేవమ్మా. నువ్వు పాడేవని అనుకోకూడదు, నేను అనాలి నిన్ను.
నేను వాడుతుంటే నన్ను ఎవరు అనాలి? పాస్టర్ గారు సూపర్ గా వాడాడని నేను అనుకోకూడదు, నన్ను మీరు అనాలి, చూస్తున్న జనాంగం అనాలి. ఇక్కడ ఒక సంఘటన అదే జరిగింది, జాగ్రత్త వినండి. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఒక రోజు సభ పెద్దగా గ్యాదర్ అయితే రాజవస్త్రాలు, ఇలా రాజవస్త్రాలు ధరించి, ఇవి యాజక వస్త్రాలు అంటారు, రాజుగారికి ఉండే వస్త్రాలు ఏమంటారు? రాజవస్త్రాలు అంటారు. కనుక రాజవస్త్రాలు ధరించి సూపర్ మెసేజ్ ఇచ్చాడండి. మీరు చూడండి, బ్రహ్మాండమైన వర్తమానం చెప్తే చేరిన వాళ్ళందరూ ఏం చేశారు? చప్పట్లు, చకా కొడితే మనవాడు ఇట్లా అన్నాడు, నిజమా? బ్రహ్మాండమైన వర్తమానం చెప్పారన్నారు. మీరు జాగ్రత్తగా దాని తర్వాత మాట చదవండి. నెక్స్ట్ వర్డ్ టు దట్ వన్. జనులు, ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదు. కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఎవరు, ఏంటి, ఎప్పుడు, ఎంత వయసు? రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడా? రోగపీడితుడై ఉన్నాడా? ఇప్పుడు మనం విన్నప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? బ్రహ్మాండమైన వర్తమానం చెప్పాడంట. పెద్ద సభలో ఏలలు, అరుపులు, కేకల మధ్య ఓహో ఆహా ఓహో అంటూ ఉండగా ఒక చిన్న మాట అనలేకపోయాడంట. మీ జీవితంలో ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతైనా పాడండి, దేవుని దయ వలనే పాడా. మీరు ఎంతైనా ప్రార్థన చేయండి, దేవుని దయ వలనే నేను ప్రార్థన చేయగలుగుతున్నా. మీరు ఎంతైనా కానుకివ్వండి, దేవుని మహాకృప వలనే నేను ఇవ్వగలుగుతున్నా అనుకుంటున్నారా? నా కష్టార్జితంలో ఇస్తున్నానయ్యా అంటున్నారా? ఎక్కడ కూడా సొంత ఆలోచన, సొంత మాట మీ జీవితంలో వస్తే నీ కొరకు పాట రెడీగా ఉంటది. ఇక్కడ ఈయన కొరకు పాటలు సిద్ధం చేస్తున్నారు, చూసారా? ఎప్పుడైతే సూపర్ సూపర్ అని జనాలు అన్నారు, ఆయన కూడా కాళ్ళు ఎగరేసుకుని అని అంటూ దేవుని మహిమ పరచలేదంట. అదాంతరంగా ఆయుష్ తిరిగిపోయిందంట. అంటే ఇప్పుడు కాలానికి ముందా, కాలానికి తర్వాత? పాపం ఇంకెన్నాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేవాడండి రాజుగారు. దేవా నీకు వందనాలయ్యా, ఇంత బ్రహ్మాండమైన వాక్యం చెప్పే కృపనిచ్చేవని నేనైనా అనాలి. మీరు కూడా మీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారో మీరేమనాలి? ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ విధంగా నా చేత ప్రార్థన చేయించావు, పాట పాడించావు అనాలి తప్ప ఇక నాకు వచ్చేసింది తిరుగులేదు అనుకుంటే దాని వెనకాల దాని పక్కనే కూడా ఒకటి వచ్చేసింది. ఏంటది? ఇదిగో రాజైన హేరోదుకు వచ్చింది. ఏంటది? పురుగులు పడి ప్రాణం విడిచి కొట్టుకుంటా అందరూ చూస్తుంటే కానీ డాముల కింద పడిపోయారు అంట. ఎవరు చెప్పారు? రెండోది ఇంకా చాలాలు బతకాలిగా. మరి నీ కాలానికి ముందు ఎందుకు వెళ్ళిపోతున్నా? అహంకారం, హెచ్చింపు. అందుకే చివరి మాటలుగా చెప్తున్నా, రావటమే గొప్పతనం కాదు, వచ్చిన మీరు దేవుని అర్థం చేసుకొని అర్థవంతంగా జీవించండి. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి నమ్మిన వారిని నమ్మని వారి కొరకు ఎలాగో ప్రాణం పెట్టి అందరినీ ప్రేమిస్తున్నానన్నాడు. మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ పక్క వారిని కూడా మీరు ప్రేమించండి. చర్చికి రానందువల్ల వాళ్ళేమన్నా తిట్టకూడదు, ప్రభువాన్ని నమ్ముకోనందువల్ల చీ అనకూడదండి. వారిని కూడా ప్రేమించి చేతనైతే నువ్వేం చేయాలి? జస్ట్ ఆఫర్ ఏ వర్డ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ హిమ్. అయ్యా నన్ను రక్షించావు, నన్ను అన్య జనాంగంలో నుండి నీతి మార్గంలోనికి నన్ను నడిపించావు. నా సోదరుడు ఇంకా, నా సోదరి ఇంకా, నా పక్క వారు ఇంకా తెలుసుకోవడానికి ఆమల దూరంలో ఉన్నారు ప్రభువా. వారిని కూడా సన్మార్గంలో నడిపించని వారి కొరకు నువ్వేం చేయాలి? అందుకే యేసు ప్రభువారు శిక్షిస్తున్న వారిని, తన్నిన వారిని, శిలువ శిక్షకు అప్పగించిన వారితో మొట్టమొదట ఆయన నోరు తెరిచి చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారు అనగా, ఎవరు? రక్షించిన వారా? శిక్షిస్తున్నవారా? శిక్షిస్తున్నవారు. శిక్షకు అరుదులుగా చేసిన వారి కొరకు కూడా, అంటే శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేసిన ఏకైక దేవుడు, ఏకైక ప్రభు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కనుక నువ్వు కూడా ప్రతి విషయంలో దేవుని తలుచుకో, ఎక్కడ హెచ్చించుకోగాక,
ఎక్కడ దొడ్డిదారిని ఎతకాక స్ట్రైట్ గా పోవటానికి ప్రయత్నం చేయి. జీవించాల్సిన జీవితాన్ని చక్కగా అనుభవించు. అర్ధాంతరంగా పోవటానికి ఏమైనా ఆస్కారం ఉంటే ఈ వాక్యం ద్వారా టెస్ట్ యువర్ సెల్ఫ్ టుడే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలని దేవుడిచ్చిన ఆయుష్ను చక్కగా వినియోగించుకోవాలని తెలియచేస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాం. దేవుడి వర్తమానమును వినుచున్న ఎల్లరను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.